అమరావతి. గత హుహు. ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. మేము వచ్చిన తర్వాత దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం దానికి. 30,000 కోట్ల రూపాయలకు పైగా టెండర్‌లు పిలిచాం. అమరావతిని మళ్ళీ నిర్మించబోతున్నాం. ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన. 1 ఇయర్‌లో చేసిన అచీవ్‌మెంట్‌గా దాన్ని చూడలేరా మీరు? అది ఎలక్షన్ ప్రామిస్ కూడా కదా! కూటమిది. యాహ్! దట్స్ ఫైన్. బట్ అక్కడ ఏం జరిగింది? గతంలో వచ్చారాయన మట్టి నీళ్లు ఇచ్చెళ్లారు హ్మ్. పీఎం గారు. హ్మ్. ఇంక అక్కడ మట్టి కొట్టుకుని నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంతవరకు అక్కడ ఏమి జరగలేదు. హ్మ్. ఇప్పుడు దానికి ఒక పెద్ద హైప్, దానికి ఒక ఈవెంట్. ఇప్పుడు నేను ఈ అమరావతి కోసం వచ్చిన డబ్బునో, లేకపోతే వేరే డబ్బునో నేను వెల్ఫేర్‌కి ఇవ్వలేను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తారు. హ్మ్. కానీ ఇలాంటి ఈవెంట్స్‌కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేస్తారు. హ్మ్. అసలు దేనికోసం ఆ ఈవెంట్ ఎందుకు స్పెండ్ చేశారు? అసలు అక్కడ ఒక ఫౌండేషన్ లేదు, ఒక ఇనాగరేషన్ లేదు. హ్మ్. ప్యూర్‌లీ ప్రైమ్ స్థలం. మినిస్టర్‌ని పిలిచి ఒక మీటింగ్ పెట్టి, అంటే వాళ్ళకి మధ్య కావాల్సినటువంటి అనుసంధానం కోసమో, మెప్పుల కోసమో చేసుకునే తప్ప, హ్మ్. ఆ మీటింగ్‌లో కూడా హ్మ్. ఓన్లీ ఫ్లాటరీ. హ్మ్. ఒకరినొకరు పొగడుకోవడం తప్ప హ్మ్. ఆహ్, రాష్ట్రం గురించి అడిగింది ఎవరు లేరు. ఈయన అడగలేదు, ఆయన చెప్పలేదు. ఆ! ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీల గురించి లేదు. హ్మ్. రాష్ట్ర ప్రగతి గురించి లేదు. హ్మ్. వాళ్ళు చేసిందేంటి? అప్పులు తీసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. హ్మ్. అసలు దే ఆర్ సపోజ్ టు రిలీజ్ ఫండ్స్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది క్యాపిటల్ గదా! దట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. మరి ఇంత చక్కని అనుసంధానం, బాంధవ్యాలు ఉన్నప్పుడు, హ్మ్. ప్రధానమంత్రి వచ్చినప్పుడు వారిని అడగాలి గదా! హ్మ్. 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 సో, దట్ ఈస్ అంటే మినిమమ్ ఎక్స్‌పెక్టెడ్. హ్మ్. బీ బీయింగ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. హ్మ్. వాళ్ళు అసలు సీఎం అడిగింది లేదు, పొగట్టం తప్ప. హ్మ్. మినిస్టర్స్ అడిగింది లేదు, పొగట్టం తప్ప. హ్మ్. సో, అది అక్కడికెళ్ళినప్పుడు పొగుడుతారు, మైక్‌లోనే పొగుడుతారు. హ్మ్. బట్ రాష్ట్రంగా ఏం చేశారు? సరే, పొగిడితే పొగిడారు. కొంత అప్పులైతే తెచ్చారు గదా! పనులైతే టెండర్‌లు పిలిచారు గదా! అగ్రీమెంట్స్ అయ్యాయి గదా! పనులు మొదలవుతున్నాయి గదా! అప్పులు ఇవ్వడం కాదుగా వాళ్ళ బాధ్యత. హ్మ్. నిధులు సమకూర్చి పంపించాల్సింది గదా బాధ్యత. హ్మ్. హ్మ్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ అండి. హ్మ్. సో, జనరల్‌గా వరల్డ్ బ్యాంక్ లోన్ దేనికి తీసుకుంటారంటే, డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ తీసుకుంటారు. హ్మ్. పావర్టీ రిడక్షన్‌కి తీసుకుంటారు. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పన కోసం తీసుకుంటారు. హ్మ్. అలాగే వయబిలిటీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే విచ్ గవర్నమెంట్ కాంట్ డూ అలాంటివి తీసుకుంటారు. హ్మ్. ఇక్కడ క్యాపిటల్ నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్ లోన్ ఏంటి? అంటే క్యాపిటల్‌లో కూడా మౌలిక సదుపాయాల కల్పన ఉంది గదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఉంది గదా! ఓహ్! కరెక్టే. హ్మ్. బట్ అది జస్ట్ వన్ ఏరియా. హ్మ్. ఇది లార్జర్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటుండేది. హ్మ్. అంటే అక్రాస్ ది స్టేట్ అన్‌లింక్డ్ ఏరియాస్ అన్నిటిని కూడా లింక్ చేసే విధంగా హ్మ్. అలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్. హ్మ్. సో, అట్లా అంటే విచ్ కెన్ జనరేట్ ఎంప్లాయ్‌మెంట్. హ్మ్. సో, ఆ ఏరియా డెవలప్‌మెంట్ ఇవన్నీ. ఇది జస్ట్ వన్ వన్ పర్టిక్యులర్ టౌన్ ఆర్ సిటీ హ్మ్. కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది. అక్కడ అక్కడ రోడ్లు, డ్రైన్‌లు. ఆ! సరే, వాళ్ళు వాళ్ళు ఇవ్వడానికి కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి, నార్మ్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యే ఇస్తారు కదా సార్ వరల్డ్ బ్యాంక్ కూడా. యెస్. హడ్కో అయినా అలా ఇస్తారు. సో, వాళ్ళు కన్విన్స్ అయ్యారు, ఇస్తున్నారిప్పుడు. నేననేది ఏంటంటే కన్విన్స్ అవ్వకుండా ఇచ్చారని కాదు. ఆ! బట్ అలాంటి లోన్స్ తీసుకునేది లార్జర్ ఇంట్రెస్ట్, హ్మ్. లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్. హ్మ్. అక్కడ వాళ్ళకి అంటే ఇప్పుడు పైకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకోవాలి. అమరావతి లార్జర్ ఇంట్రెస్ట్ అనేది కదా ప్రభుత్వం ఎజెండా. అది వాళ్ళకే ఓకే. పొలిటికల్‌గా. హ్మ్. బట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ 5 క్రోర్స్ ఆఫ్ పీపుల్. హ్మ్. ఇప్పుడు అమరావతి అంతా కలిపితే 1,00,000 మంది కూడా లేరు గదా! అక్కడ. హ్మ్. 6 మంది అనుకుంటారు. లేరు. హ్మ్. నాట్ ఈవెన్ ఎ ల్యాక్. అంటే హ్మ్. ఐ ట్రై టు మేక్ ఇట్ యాస్ ఎ మున్సిపల్ దిస్ వన్. అప్పుడు 1,00,000 మంది లేరు. హ్మ్. సో, అంత పాపులేషన్ లేదు. ఆ విలేజెస్ అన్ని కలిపి ఇప్పుడు అక్కడున్న మొత్తం మండలం అంతా కలిపితే అప్పుడు ఇట్ విల్ యాడ్. హ్మ్. కానీ ఒక సిటీ నిర్మాణం అనేది ఫైన్. హ్మ్. దానికి ఒక 2000 ఏకర్స్, 2,500 ఏకర్స్‌లో కోర్ క్యాపిటల్ కడతారు. హ్మ్. బట్ అది ఇట్స్ జస్ట్ వన్ యాక్టివిటీ. హ్మ్. దానికోసం రాష్ట్రానికున్న వెసులుబాటు అంతా కూడా వాడేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. మొత్తం రాష్ట్రం డెవలప్‌మెంట్ కోసం తేవాల్సిన అప్పులో, తేవాల్సిన డబ్బులో ఆ! మొత్తం ఒక అది దగ్గర దట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. మై ఓకే. ఓకే. పాయింట్. ఓకే. ఓకే. బట్ ఒక క్యాపిటల్ కట్టాలనేటువంటిది కూడా మ్యాండేటే. హ్మ్. డెఫినిట్‌గా కావాలి కదా! హ్మ్. ఒక స్టేట్‌కి. హ్మ్. కాకపోతే దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. హ్మ్. అంటే హ్మ్. వేల వేల ఎకరాలు తీసుకొని, హ్మ్. ఆ! ఎక్కడ కూడా మనం ఎక్కడన్నా అంటే సముద్రంలో కాకిరెట్టలాగా హ్మ్. ఎక్కడో ఒక చిన్న పాయింట్ డెవలప్ చేసి, హ్మ్. ఇప్పుడు 50,000 అన్నారు, మళ్ళీ ఇంకో 40,000 అన్నారు. 40,000 అంటున్నారు మళ్ళీ. ఆ! మరి హ్మ్. అంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకొని ఏం చేయాలి? హ్మ్. 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 ఇప్పుడు ఎక్కడ 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే క్వాలిటీ భూమి హ్మ్. మనం తయారు చేయాలంటే, వేరే ఒక స్టేట్‌లో ప్రాజెక్ట్ కట్టాలంటే, వేరే ప్రాంతంలో అంత భూమిని సాగులోకి తీసుకురావాలంటే చాలా ఖర్చు పెట్టాలి కదా! అక్కడ ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి.
ఇప్పుడు ఆ 50,000 ఎకరాలు ఏదైతే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆగిపోయిందో ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్ అంటాను. కరెక్ట్. ఇట్స్ వేస్ట్ టు ది ఎకానమీ. వై? బికాస్ అక్కడ పండే పంటలన్నీ వచ్చిన ఉత్పత్తి అంతా కూడా ఎంతో మంది ప్రజలకు వెళ్ళి ఉండేది. అది సర్క్యులేషన్లో ఎకానమీలో కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యి ఉండేది. స్టేట్ వెల్త్గా ఉండేది. స్టేట్ వెల్త్ ఉండేది, అక్కడ ఉన్న పీపుల్కి వెల్త్ ఉండేది, ఓవరాల్గా నేషన్కి వెల్త్ అయ్యి ఉండేది. దాని బదులు అది ఆపేయడం వల్ల అక్కడ జంగిల్ వచ్చేసింది. ఆ జంగిల్ క్లియర్ చేయడానికే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కావాలి ఈరోజు. సో ఏంటంటే ఇప్పుడు విజనరీస్ ఇలా విజన్ లేకుండా పనిచేస్తూ ఉంటారు. విజన్ లేకుండా పనిచేస్తున్నారు. దట్స్ వాట్. సో ఇప్పుడు చేసిన పని మళ్ళీ చేయడం. ఇప్పుడు పంటలు పండే భూమిని అన్యాయంగా పంటని కూడా ఆపటం ఒక ఎత్తు అయితే, అక్కడ మొలిచినటువంటి ఆ తుమ్మలు, బుషెస్ ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు వీటన్ని క్లియర్ చేయడానికి తిరిగి వెచ్చించడం. క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ మనీ. దట్స్ వాట్ ఐ సే. సో అందుకే గవర్నమెంట్ చాలా పనులు ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ ఉంటే అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అమరావతి పైన విష ప్రచారం చేస్తున్నారు లాంటి మాటలు వింటున్నాం. అమరావతి గురించి చర్చించాల్సిన అవసరం లేదా అసలు? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒకటి క్యాపిటల్ అయితే కావాలండి. క్యాపిటల్ కావాల్సింది. సో క్యాపిటల్, కోర్ క్యాపిటల్ అని వారు ఒక ప్లాన్ తయారు చేశారు. సో దాని ప్రకారంగా అది కట్టుకుని వెళ్ళిపోవడం అది ఒక రొటీన్ యాక్టివిటీ కిందలో భాగం. దానికి అంత హైప్ క్రియేట్ చేసుకుని అంటే ఇంకేంటంటే వేరే పనులు ఏమీ చేయడం లేదు. వేరే పనులు చేయడం లేదని అడిగితే సమాధానం లేదు వీళ్ళ దగ్గర. సో డైవర్ట్ చేయాలి, ప్రజలు ఆలోచన డైవర్ట్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి మీడియాను కూడా ఉపయోగించుకుని ఏదో ఒక హైప్ క్రియేట్ చేయడం, పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడం, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాను హంగామా చేయడం, ఈవెంట్స్ చేసుకుని కూర్చోవడం. బట్ నేనేమంటానంటే ఇప్పుడు ఒక సామాన్య మనిషికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఆ రాష్ట్రంలో జీవించే ప్రజలకు కానీ ఏం ఒరిగింది? వాళ్ళ జీవితాల్లో మార్పుకి ఏ రకమైనటువంటి అడుగు పడింది? అవేమి లేవు కదా. నువ్వు అమరావతి కడితే అది ఒక టౌన్ నిర్మాణం చేస్తున్నావు, ఓకే ఫైన్, ఇట్స్ రిక్వైర్డ్, చేయండి, నార్మల్ కోర్సులో చేయండి. దట్స్ జీవితం అంటే అదే కాదు కదా. 5 సంవత్సరాల లైఫ్ అంటే అమరావతి కట్టడం కాదు కదా. అది ఒక భాగం. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నమాట, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నమాట, లోకేష్ గారు మాట్లాడుతున్నమాట కరెక్టే. కానీ మరి ఏది ఎక్కడొచ్చినాయి? వారు చెప్తా ఉన్నారు కాగితాలు. అంతకుముందు కూడా చెప్పారు కదా, ఆయన గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా విశాఖపట్నంలో మీటింగ్స్ పెట్టి ప్రతిసారి 30,000, 40,000, 50,000, లక్ష వాళ్ళు వేసిన లెక్కలు అయితే 5-6 లక్షల కోట్లు వచ్చేసినాయి. మరి బట్ 5-6 లక్షలు 5-6 వేలు కూడా రాలేదుగా. సో 1 or 2 ఇండస్ట్రీస్ తప్ప వారు చెప్పినంత హైప్ అయితే లేదు కదా. బట్ రాష్ట్రానికి ఒక ఇమేజ్ ఉండాలండి. సో మీ అబ్జర్వేషన్ సార్, బ్యూరోక్రాట్గా పనిచేస్తారు మీరు. రాష్ట్రానికి రాష్ట్రం వైపు ఇండస్ట్రీస్ వస్తున్న వాతావరణం కానీ, రాష్ట్రం వైపు పెట్టుబడులు వస్తున్న వాతావరణం కానీ కనిపించట్లేదా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కనిపించట్లేదా? ఒక ఇమేజ్ అనేటువంటిది అవసరం. సో ఎవరైనా పెట్టుబడులకు వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ చూసుకుంటారు, కంటిన్యూటీ కూడా చూసుకుంటారు. సో ఆ రకమైన ఇమేజ్ ఈరోజు ఏపీ కోల్పోతుంది. అంటే రేపేమవుద్దో, రేపు ఎటుదారి తీస్తుందో అనేటువంటి ఒక భయాందోళన పరిస్థితిలోకి రాష్ట్రంలో జరిగే పరిపాలన దారితీస్తుంది. సో దానివల్ల ధైర్యంగా మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, మాకు ఇచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి, ఫుల్ఫిల్ అవుతాయి ఎవరున్నా అనేటువంటి భరోసా లేదు. ఓకే.